విషయాల కోసం ఆయన మీద ముంబైలో కేసు పెట్టిన అమ్మాయిని, అమ్మాయి కుటుంబాన్ని వేధించగలిగాడు గానీ, జిందాల్ చేత కడపలో స్టీల్ ప్లాంటు నిర్మించేలా చేయలేకపోయాడు. తను శంకుస్థాపన చేసినటువంటి స్టీల్ ప్లాంట్‌ని తన మిత్రుడైన జిందాల్ చేత నిర్మించేలా చేయలేకపోయాడు జగన్. ఇప్పుడు జగన్‌కి వైసీపీవోళ్ళు ఇచ్చే ఎలివేషన్స్ ఎట్టుంటాయి? కడప బిడ్డ, కడప పులి, కడప సింహం, రాయలసీమ పౌరుషం, రాయలసీమ బిడ్డ ఇలా రకరకాల ఎలివేషన్స్ ఇస్తా ఉంటారు గదా! మరి ఇదే రాయలసీమ బిడ్డ, ఇదే కడప బిడ్డ తన మిత్రుడైన జిందాల్ చేత కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మించేలా చేయలేకపోయాడు. పైగా తను శంకుస్థాపన చేశాడు. కానీ స్టీల్ ప్లాంట్ నిర్మాణం మాత్రం జరగలేదు. ఇప్పుడు ఆ స్టీల్ ప్లాంట్‌కి మరొకసారి శంకుస్థాపన జరగబోతా ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయబోతా ఉన్నాడు. నిజానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే నిర్మాణం జరుగునుంటే ఇప్పుడేం జరగాలి? ప్రారంభోత్సవం జరగాలి. మళ్ళీ శంకుస్థాపన ఎందుకు జరుగుతుంది? జరగాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? జగన్మోహన్ రెడ్డి చేతగానితనం వల్ల. నిజానికి 2019 నాడే స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన జరిగింది. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశాడు. కానీ తర్వాత అధికారం చేతులు మారింది. ఇగో ఈ కడప బిడ్డ అధికారంలోకొచ్చాడు. కడప బిడ్డ అధికారంలోకొచ్చాడు గానీ, కడప మీద ఉన్న అభిమానాన్ని మాత్రం చాటుకోలేకపోయాడు. హ్మ్. జిందాల్ కోసం చాలా చేశాడు. కానీ జిందాల్ చేత స్టీల్ ప్లాంట్ మాత్రం నిర్మించేలా చేయలేకపోయాడు. ఇప్పుడు శంకుస్థాపన జరుగుతుంది. ఇప్పటికైనా నిర్మాణం జరిగిద్దా? జరగాలని కోరుకుందాం. థాంక్ యూ.